మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఎస్, లోక్సభ ఎన్నికల నగార. వాళ్ళు అందరూ కూడా నామినేషన్స్ వాళ్ళ జాతకాల ప్రకారం ముహూర్తాలు పెట్టించుకొని మరి నామినేషన్స్ వేస్తూ ఉన్నారు. సో 24-25 తారీఖు లాస్ట్ నామినేషన్గా కనబడతా ఉంది. బట్ ఒక పక్క కాంగ్రెస్ పార్టీ మాత్రము కొన్ని 2-3 స్థానాలకు క్యాండిడేట్స్ని ఫైనల్ చేయలేకపోతుంది. ఎందుకంటే ఖమ్మం ఎంపీ టికెట్ కోసం చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఒక పక్క పొంగులేటి, ఒక పక్క మరి భట్టి గారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. మరోపక్క తీన్మార్ మల్లన్న, కరీంనగర్ కూడా పెండింగ్లో ఉంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. బట్ కాంగ్రెస్ మాత్రం ఎప్పుడు కూడా లేట్గా అనౌన్స్ చేస్తూ ఉంటుంది. సో ఆ లేట్గా అనౌన్స్ చేయడం వల్ల కొన్ని సీట్లు కూడా కోల్పోతూ ఉన్నాయి. మనం చూసినాం లాస్ట్ టైం కూడా అట్లనే అయ్యింది. అయితే కేవలం ఇది మాత్రమే కాదు, ముఖ్యంగా మనం మాట్లాడాలి అంటే చాలా బాధపడాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ ప్రైవేట్ కాలేజెస్ దందా పెరిగిపోయింది. అంటే విపరీతమైనటువంటి దందా, కార్పొరేట్ మాఫియా. ఈ కార్పొరేట్ మాఫియాకి కోఆపరేట్ చేసేది ఎవరు నాయన అంటే ప్రభుత్వం. ఎందుకంటే ఈ చూసి చూడనట్టు వదిలేయడము, సో వాళ్ళ దగ్గర మామూలు వసూలు చేయడము. సో అంటే అందరూ అంటలేను, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కొందరు ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నాం. 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఈ 119 మంది ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గాల్లో గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, రెసిడెన్షియల్ ఎన్ని ఉన్నాయి, గురుకులాలు ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ ఇంటర్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, డిగ్రీ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి? సో ఇట్లా ఎప్పుడైనా ఆలోచించిండ్రా? అట్లీస్ట్ దాని హాలత్ ఎట్లుందో చూసిండ్రా అని చెప్పి అడిగినాం. సరే, అదంతా ఒక పేజు. ఇది ఇంకో పేజ్ ఏంది శ్రావ్య అంటే అసలు ఒక పక్క పేరెంట్స్ అందరు కూడా మొత్తుకుంటా ఉన్నారు. ఏమని మొత్తుకుంటా ఉన్నారు? ఇప్పుడు చూసినట్టయితే ముఖ్యంగా విపరీతమైనటువంటి విచ్చలవిడిగా ఫీజులు అనేవి వసూలు చేస్తున్నారు, పైసలు. ముఖ్యంగా నారాయణ, శ్రీ చైతన్య లాంటి కాలేజెస్ బట్టిఫై. ఇప్పుడు ఈ స్ట్రెస్ లెవెల్స్ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఒక 10 ఏళ్ల నుంచి నారాయణ చైతన్య, 10-12 ఏళ్ళు, 14 సంవత్సరాల నుంచి ఈ నారాయణ చైతన్య అనేది ట్రెండ్ అవుతోంది. సో 14 సంవత్సరాల నుంచి చదివిన వాళ్ళందరూ నాకు తెలిసి ఇప్పుడు ఒక 30 సంవత్సరాలు లేకపోతే ఒక 29-30 ఇయర్స్, 31 ఆ ఏజ్లో ఉంటారు. సో మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఈ నారాయణ, శ్రీ చైతన్య కాలేజెస్లో చదివిన వాళ్ళు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. అబ్బాయిలు అయి ఉంటే జుట్టు ఊడిపోయి ఉంటుంది, అమ్మాయిలు అయి ఉంటే ఇంకా ఘోరంగా, లేకపోతే పీసీఓడి ప్రాబ్లంతోని, లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది టైంకి రాక ఇబ్బంది పడ్డము, విపరీతమైనటువంటి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోవడము. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. దానికి కారణం ఏంటి? ప్రతి కాలేజ్ కావచ్చు, ప్రతి స్కూల్ కావచ్చు, పిల్లలని ఆటకు అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్కు అండ్ ఆడడానికి, గేమ్స్కి దూరం చేసింది. సో క్రమంగా మన భారతదేశంలో కావచ్చు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ గేమ్స్కి ఎక్కువ ప్రత్యేకమైనటువంటి స్థానం లేదు. సో ఇట్లా ఇంటర్ కాలేజెస్ నుంచి ఆడడం కావచ్చు, లేకపోతే వాళ్ళ పర్సనల్ కాలేజెస్ నుంచి ఆడడం కావచ్చు. సో దీనివల్ల విపరీతమైనటువంటి స్ట్రెస్ లెవెల్స్ అనేది పెరిగిపోతుంది. సో ఎవరెవరైతే ఒక 10-12 ఇయర్స్, 13 ఇయర్స్ బ్యాక్ నారాయణ చైతన్యలో చదివినరో వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళలో ఒక 100కు 90% మంది. ఎందుకు 100కు 90% మంది అంటున్నావు శ్రావ్య అంటే మిగిలిన 10% మంది పేరెంట్స్ కూడా లైక్ వాళ్ళు బయటకు వచ్చినాక ఆడుకోవడమో, లేకపోతే ఇంకేదో చేయడమో లాంటివి చేస్తుండే. మిగతా వాళ్ళందరూ కూడా చదువు, ఆ పుస్తకాల పురుగు, ఆ పిచ్చి పెట్టినట్టు దాంట్లోనే ఉండడము, ఇవన్నీ కూడా జరిగేవి. చదువు చాలా ఇంపార్టెంట్. కానీ ఒకప్పుడు 90% వస్తే ప్లేస్మెంట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఎవడు కూడా మార్క్స్ 90% ఉద్యోగాల కోసం 90% మార్కులు చూస్తలేరు. ఎందుకు చూస్తలేరంటే చదువుతూ ఉండడం వల్ల సో మానసికంగా మనిషి పక్కోళ్ళతోటి, ఇంటికి వచ్చే చుట్టాలతోటి ఎవరితోటి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. పిల్లలు ఆప్యాయంగా బాగున్నారా ఆంటీ అని అడిగే పరిస్థితి లేదు. ఒకవేళ అడిగినా ఏ వాట్సాప్లోనా లేకపోతే ఇంకే ఫేస్బుక్లోనో హాయ్ బాయ్ చెప్పడం తప్ప. సో ఇటువంటి కల్చర్కు మనం క్రమంగా అలవాటు పడుతున్నాం. సో దీనివల్ల విపరీతమైనటువంటి స్ట్రెస్. మనం ఎప్పుడైతే మన వాయిస్ని, మన మనసులో ఉన్నటువంటి మాటలను
పక్క వాళ్ళకి బాధను పంచుకుంటే మన స్ట్రెస్ ఎట్లయితే తగ్గుతుంది అనుకుంటామో సో ఇది కూడా అంతే. సో ఆప్యాయంగా పలకరించడం మానేసినాం, మానవతా విలువలను కోల్పోయినాం. అండ్ అదే రకంగా ఎవరికైనా సహాయం చేయాలంటే ముందుకొచ్చే ధైర్యం లేదు, ఏమీ లేదు. మరి ఇటువంటి పరిస్థితుల మరి దీనికి కారణం ఎవరు నాయన అంటే ఎవరో కాదు, దేవుడేమొచ్చి చెప్పలే ఇట్లా చేయండి అని చెప్పి. మనకు మనమే అత్యాశలకు పోయి ఈ రోజున పిల్లలకు చదువుతో పాటు క్రమశిక్షణ నేర్పించాలి. ఆ క్రమశిక్షణ ఏంటి? పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడము, అందరితో నలుగురితో మాట్లాడము, ఎవరికన్నా సహాయపడము, గేమ్స్ ఆడడము, ఉల్లాసంగా ఉండడం అంటే యాక్టివ్గా ఉండడము. సో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే ఎవరికి కూడా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. బట్ ఇప్పుడు కూడా మీరు చూసినట్టయితే ఈ లే ఆఫ్లు వస్తూ ఉన్నాయి. ఇంత చదువులు చదివిన తర్వాత కూడా వీటిలో లే ఆఫ్లు వస్తూ ఉన్నాయి. సో ఇటువంటి లే ఆఫ్లు రాకుండా ఒకవేళ మనం చదివిన తర్వాత, మనం అంత కష్టపడి చదివిన తర్వాత వేరే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమి ఉండవు మనకి. కొన్ని జాబ్స్ అంటే నేను చెప్పేది బాగా ఇప్పుడు ఉన్నటువంటి యూత్కి బాగా యూజ్ అవుతుంది. సో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమున్నాయి అనేవి కూడా క్లియర్గా చూస్తారు, కొద్దిగా క్లియర్గా చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాకు నా ఇంటర్ కావచ్చు, ఇంటర్ ఒక 75-80% వచ్చి ఉండొచ్చు. అండ్ డిగ్రీ కూడా యాజ్ యూజువల్ 70 అంటే ఒక ఎక్కువ రాలేదు, తక్కువ రాలేదు, ఒక 70-75% అట్లా వచ్చేది. సో ఎంఎస్సి మ్యాథమెటిక్స్ కూడా నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా సో నార్మల్గా అట్లా ఉండేది. సో నేను ఒక కంపెనీ అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, సో పేరు తీసుకోవచ్చలేదో, వెళ్ళినప్పుడు దాదాపు ముగ్గురు కూడా రిజెక్ట్ అయిపోయినరు. సో వేరే నాతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతారో, సో ఫస్ట్ ఎగ్జామ్ పెడతారు కదా, సో కంప్యూటర్లో ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళా తర్వాత ఏం చేస్తారు, నెక్స్ట్ సెషన్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఆ ఇంటర్వ్యూలో హెచ్ఆర్ తీసుకున్నటువంటి ఇంటర్వ్యూలో ముగ్గురిని ఓన్లీ సర్టిఫికేట్స్ చూసి రిజెక్ట్ చేశారు. వాళ్ళని అడిగినాను ఎందుకు మీకు అంటే టెన్షన్ ఉంటుంది కదా అప్పుడు, కొత్త అంటే ఏమైపోతుంది, పీజీ అయిపోగానే అబ్బాయి జాబ్ కొట్టేయాలి ఎట్లనో అట్లా మా దాంట్లో అంత గ్రేట్ అనిపించుకోవాలని ఒక తపన ఉంటుంది. సో దాంతో హైపర్ టెన్షన్, అమ్మో రాకపోతే ఎట్లా, వీళ్ళ ముగ్గురు కూడా నాతో పాటు ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయిన వీళ్ళందరూ కూడా సెలెక్ట్ అయిపోయినారు, నా పరిస్థితి ఏంది అన్న టెన్షన్లో ఉన్నప్పుడు సో వాళ్ళ ముగ్గురిని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పిండ్రంటే, శ్రావ్య ఏమంటారు వాళ్ళ మార్క్స్ చూసినట్టయితే సో 90% ఉంది, 90కి 90% ఉంది, కానీ వాళ్ళు ఓన్లీ సర్టిఫికేట్స్ పెట్టిండ్రు. వాళ్ళ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వాళ్ళ రెజ్యూమేలో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమీ లేవు. మళ్ళీ వాళ్ళు చదివింది కూడా నారాయణ శ్రీ చైతన్య కాలేజెస్లోనే, ఒకళ్ళు నారాయణ నుండి వచ్చారు, ఇంకోళ్ళు శ్రీ చైతన్య నుంచి వచ్చారు. ఇది నేను అబద్ధం చెప్పట్లేదండి, మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను, ఫ్యాక్ట్స్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ పేపర్ల కన్నా కూడా వాస్తవాలు మాట్లాడుకోవడం మనకి చాలా మంచిది. అంటే ఇక ముందన్న తల్లిదండ్రులందరూ కూడా తెలంగాణ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉంటారు, జాగ్రత్త పడతారని చెప్పి నేను చెప్తా ఉన్నాను. సో 90% మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎగ్జామ్లో దాంట్లో ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ కాలే. ఎందుకు? బయట ప్రపంచం తెలియదు వాళ్ళకి, ఓన్లీ బుక్సే. సో వాళ్ళని ఏం అడిగిండ్రు ఆ సర్టిఫికేట్స్ చూసి, సరే నీకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లేవు, చిన్న జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగినరట. సో దానికి కూడా వాళ్ళు ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితి. సో దే ఆర్ రిజెక్టెడ్. ఇక మనం నేను పోయిన తర్వాత నా మార్క్స్ చూస్తే ఆబ్వియస్లీ మీకు తెలుసు ఇప్పుడు నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి అంటే, నేను మాట్లాడడం కావచ్చు ఇవన్నీ కూడా నాకు ఆల్వేస్ నేను టాకెటివ్, ఎందుకంటే నేను రేడియో జాకీ. సో నాకు అది ఒక ప్యాషన్ కాబట్టి, నేను రేడియో జాకీ కాబట్టి సో దాదాపు రేడియోలో వర్క్ చేయడం నా ప్యాషన్. అండ్ చిన్నప్పటి నుంచి కూడా వెరీ టాకెటివ్, మాట్లాడుతూనే ఉంటాను నాన్ స్టాప్. సో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల, ఎక్కువ వాగడం వల్ల సో వాళ్ళని నేను నా కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి కొంచెం అట్రాక్ట్ చేయగలిగిన. అంటే మాట్లాడము, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఒక ఎక్స్ప్రెషన్, అంటే మనము వాయిస్ కల్చర్ అంటాం, వాయిస్ కల్చర్ కావచ్చు, మన ఫేషియల్ కల్చర్ కావచ్చు, అంటే మన ఫేస్తో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనం మాట్లాడము, లైక్ హ్యాండ్ మూమెంట్స్, ఇప్పుడు నేను ఎట్లయితే నించొని హ్యాండ్ మూవ్ చేస్తున్నానో సో ఇట్లా హ్యాండ్ మూమెంట్. అండ్ అట్లనే మనం ఒక స్టేజ్ మీద ఉన్నాము అంటే సో ఇక్కడ వాళ్ళని అందరం కూడా ప్రజెంట్ చేయడం. సో ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించినవి. సో చదువుతో పాటు మనకు కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్, దాంతోపాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ విషయానికి వస్తే సో కర్ణాటిక్ మ్యూజిక్లో డిప్లొమా అయింది నాది, మన PSTU పొట్టి శ్రీరాముల్లో. అండ్ అట్లనే ఐ వాజ్ అ కూచిపూడి డాన్సర్. సో ఇట్లా ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అండ్ బ్యాడ్మింటన్ ప్లేయర్. సో ఇవన్నీ వీటి వల్ల
సో వీటి వల్ల నా నా ఇది చూసినట్టయితే, నా సర్టిఫికేట్ చూసినట్టయితే నా పర్సంటేజ్, నేనేం పెద్ద చదివేదాన్ని కాదు, ఆడుతూ పాడుతూ చదువుతుండే. ఇంకా ఉస్మానియా యూనివర్సిటీలో ఆంధ్ర మహిళా సభ అనే కాలేజ్ ఉంది, ఇప్పటికి కూడా ఉంటుంది. ఇప్పుడు దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజ్ అయింది. గేట్ ఉంటుంది, ఒక ఓయూ గేట్ తెలుసు కదా మీకు, ఓయూ గేట్లో ఫస్ట్ బిల్డింగ్ మాదే ఉంటుంది అనమాట, ఉమెన్స్ కాలేజ్. సో నేను చదివింది అక్కడ ఉమెన్స్ కాలేజ్లో చదివిన. ఆ ఉమెన్స్ కాలేజ్లో నా డిగ్రీ కూడా, అంటే మా బ్యాచ్ డిగ్రీ అంతా కూడా తెలంగాణ ఉద్యమంలోనే అయ్యింది. సో నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత వైఎస్ గారి హెలికాప్టర్ మిస్ అవ్వడము. సో ఆ మిస్ అయిన తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నుంచి ఈ తెలంగాణ ఉద్యమం అనేది స్టార్ట్ అవ్వడం. నా డిగ్రీ 3 ఇయర్స్ కూడా మొత్తం గొడవలు, కొట్లాటలు, తెలంగాణ ఈ టియర్ గ్యాస్ మా కాలేజ్ నుంచి మళ్ళా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వరకు పాదయాత్రలు. సో అంతా ఇదే ఉండేది, మొత్తం ఓయూ నిండా పోలీసులే ఉండేవాళ్ళు. సో మేమేం చేస్తుండే, హాఫ్ డే ఉంటుండే, హాఫ్ డే లేకపోతుండే. సో ఇంట్లో రిఫర్ చేస్తుండే. సో కాలేజ్కి వెళ్ళినప్పుడు కొంచెం అట్లా చదివి మొత్తానికి ఎట్టకేలకు ఒక 70% ఏదో అట్లా మార్క్స్ తెచ్చుకున్నాం మొత్తానికి. సో దాని తర్వాత ఇట్లా ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, సో మనిషికి ఒకప్పుడు, అంటే నా చిన్నగా ఉన్నప్పుడు, ఇప్పుడు మా అన్న ఉన్నాడు. సో మా అన్న టైంలో ఎట్లా ఉంటుండే, వాళ్ళు ఓన్లీ మార్క్స్ చూస్తుండే, 90% నువ్వు సెలెక్టెడ్, నువ్వు సెలెక్టెడ్. కానీ ఇప్పుడు అట్లా లేదండి. ఇప్పుడు ప్రపంచం అట్లా లేదు. ఇప్పుడు శుద్ధ మొద్దైనా సరే ధైర్యంగా, కాన్ఫిడెన్స్ తోటి, కళ్ళలో తెలియాలి కాన్ఫిడెన్స్, ఇంటర్వ్యూని ఎదుర్కొని వాళ్ళు అడిగినటువంటి ఆన్సర్స్కు కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే ఎదుటి వాళ్ళని కూడా ఐస్ చేసే విధంగా, ఎదుటి వాళ్ళని కూడా మేనేజ్ చేసే విధంగా స్కిల్స్ అనేది ఉండాలి. మరి స్కిల్స్ అన్ని ఎట్లా డెవలప్ అవుతుంది శ్రావ్య అంటే, నువ్వు పక్కింటోడితో, ఎదిరింటోడితో, నీ ఇంటికి వచ్చిన చుట్టాలతో చాలా ఫ్రీగా ఇండిపెండెంట్గా హ్యాపీ సోల్తో మాట్లాడుతున్నప్పుడే ఇవన్నీ కూడా న్యాచురల్గా ఏర్పడతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా న్యాచురల్గా ఏర్పడతాయి. సో గతంలో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఆటోమేటిక్గా ఇంత టెక్నాలజీ రాలేదు కాబట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచే కమ్యూనికేషన్స్ స్కిల్స్తో పెరిగిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద కుటుంబాలకు అందరు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇక ఊర్లలో అయితే జనాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అన్న ఏమన్నా మంచిగా ఉన్నావా అని, అది కమ్యూనికేషన్ స్కిల్ ఊర్లలో. సో ఇట్లా వీటన్నిటికీ కేవలం మనం ఫీజుల గురించి ఆలోచిస్తున్నామండి. కానీ ఫీజుల గురించి మాత్రమే కాదు, ఫీజులతో పాటు ఈ కార్పొరేట్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో, కార్పొరేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, మన స్ట్రెస్ అంతా కూడా, అంటే పిల్లలు చదువుకుంటున్నప్పుడు 1 గంట 2 గంటలు ఆడితే వాళ్ళ స్ట్రెస్ అంతా కూడా రిలీజ్ అవుతుంది. సో దీనివల్ల కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతుంది. అండ్ వాళ్ళు 40sలో 30sలో కొంచెం స్ట్రాంగ్గా యాక్టివ్గా ఉంటారు. ఎందుకంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 45 సంవత్సరాలకే డీలా పడిపోతున్నాం. ఇక్కడ నుంచి అక్కడ అడిగేయలేకపోతున్నాం, నడవలేకపోతున్నాం. సో రకరకాల ఇబ్బందులు అనేవి వస్తున్నాయి. సో వీటన్నిటికీ కారణం ఒకటే. మీరు అనుకుంటారు, అరే ఇంత చిన్నదానికి అంత పెద్ద ఇదంతా కూడా జరుగుతుందా అంటే, యూనివర్సల్ ప్రాబ్లం అండి. ఒక్క దగ్గర సరిగ్గా లేకపోతే మొత్తం యూనివర్సల్ ప్రాబ్లం. మన లైఫ్ అంతా వెనక్కి కూడా తిరిగి చూసుకోలేం. దీనికి కారణం ఖచ్చితంగా కార్పొరేట్ మాఫియా, కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజెస్. సో విచ్చలవిడిగా ఫీజులు పెరగడం. అండ్ అట్లనే ఈ కార్పొరేట్ దాహాన్ని తీర్చడానికి మా తల్లిదండ్రులందరూ కూడా, అంటే పిల్లల తల్లిదండ్రులందరూ కూడా రెక్కలు ముక్కలు చేసుకొని ఓటీలు చేసి మరి ఫీజులు కడుతున్నారు. అంటే ఇక్కడ పిల్లలకి మాత్రమే స్ట్రెస్ కాదండి, పిల్లల్ని కన్నా తల్లిదండ్రులకు కూడా ఆ ఫీజులు కట్టడానికి ఒక అతిపెద్ద కారణం. స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది. సో ఈరోజు ప్రధానంగా వచ్చినటువంటి వార్త, నేను ఎప్పుడూ చెప్తా ఉంటా, ఉచిత విద్య గురించి చెప్తా ఉంటా, ఉచిత వైద్యం గురించి చెప్తా ఉంటా. ఎవరు ఏమన్నా, ఎవరు ఏమనుకున్నా, ఉచిత విద్య, ఉచిత వైద్యాన్ని అందించే దమ్మున్న నాయకులు మాత్రం ఎక్కడున్నారు శ్రావ్య అంటే, మన తెలంగాణలో మాత్రం ఎక్కడ లేరు. ఎంతసేపు లోక్సభ ఎన్నికలు, దీని తర్వాత సర్పంచ్ వస్తాయి, దాని తర్వాత కార్పొరేషన్ వస్తాయి, ఇక జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి. ఈ 5 ఏళ్ళు 3 ఏళ్ళు మొత్తం ఎలక్షన్స్ నడుస్తాయి. కానీ ఏ ఒక్క నాయకుడు కూడా అసెంబ్లీలో కూడా ఉచిత విద్య, ఉచిత వైద్యం గురించి మాట్లాడరు. ఏ పార్టీ మాట్లాడదు, ఏది మాట్లాడదు. మీరు చూడండి, తెలంగాణలో ఇప్పుడు పెద్ద పార్టీలు ఏవి, 3 పార్టీలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. బట్ ఈ 119 మంది ఎమ్మెల్యేలు, అట్లీస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా, ఒక్క ఎమ్మెల్యే కూడా
ఏ పార్టీని రిఫర్ చేస్తూ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా నేను ఉచిత విద్య అని తీసుకొస్తా అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినటువంటి నాయకుడు ఎవరు లేడు. ఎందుకంటే ఉచిత విద్య ఉచిత వైద్యం అనేది తెలంగాణలో తీసుకొస్తే కార్పొరేట్ పప్పులు ఉడకవు, కార్పొరేట్ స్కూల్స్ పని అయిపోతుంది, అండ్ అట్లనే కార్పొరేట్ మాఫియా ఏదైతే ఉందో దాని పబ్బం గడవదు. సో అందుకని వీళ్ళు ఇది చెయ్యనికి చాలా 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 ఇబ్బంది పడతా ఉన్నారు. బట్ ఎప్పుడైతే ఉచిత విద్య ఉచిత వైద్యం అనేది వస్తుందో, సో ప్రైవేట్ స్కూల్స్తో పాటు ప్రైవేట్ మరి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా శ్రావ్య అంటే, సో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, పిల్లలు వస్తున్నారా స్కూల్కి? ఒకళ్ళకి చెప్పులు ఉండవు, ఒకళ్ళకి షూస్ ఉండవు, ఇంకోళ్ళకి ఇంకోటి ఉండదు, ఆ స్కూల్కి ఒక గేట్ ఉండదు, వాచ్మ్యాన్ ఉండడు. సో ప్రైవేట్ స్కూల్స్లో ఏవేవైతే ఫెసిలిటీస్ ఉంటాయో, మంచినీళ్ళు కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే టీచర్స్ ఫ్యాకల్టీ కావచ్చు, సో ఇవన్నీ కూడా ఎట్లయితే ప్రైవేట్ స్కూల్లో ఉంటుందో, అటెండెన్స్ లేకపోతే మరి టీచర్స్ ఎట్లయితే స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇస్తుందో మేనేజ్మెంట్, సో అట్లాంటి పరిస్థితి మన గవర్నమెంట్ స్కూల్లో లేదు. అలా ఉండుంటే ఇప్పుడు ఇటువంటి పరిస్థితి రాదు. మీకు తెలుసో లేదో, లైక్ 90s 80s అండ్ 70s 60sలో చదివిన వాళ్ళు ఇప్పుడున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, అండ్ ఇంకా చాలామంది ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లోకి వెళ్ళి చదువుకొని వచ్చిన వాళ్ళే. వాళ్ళకి అప్పుడు చెప్పులు లేవు, చెట్టు కింద ఇప్పుడున్నటువంటి ఫెసిలిటీస్ కూడా లేవు. మరి మీరు ఆలోచించండి, ఈ కార్పొరేట్ స్కూల్లో కార్పొరేట్ కాలేజీలో చదివిన వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారా? గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారా అంటే ఎస్, మారుమూల గ్రామాలలో మరి మండలానికి వచ్చి కొంతమంది నడుచుకుంటూ వచ్చి బస్సులు లేకపోయినా ఏదో రకంగా తిప్పలు పడి మరి చదువుకున్నోళ్ళే, అప్పుడు చదువుకున్నోళ్ళే ఇప్పుడు అందరూ కూడా చాలామంది. మీరు అత్యధిక శాతం ఎంక్వైరీ చేయండి కావాలంటే, సో ఇన్ఫర్మేషన్ తీసుకోండి, గూగుల్లో సెర్చ్ చేయండి. ఐఏఎస్ ఐపీఎస్లు మీరు వాళ్ళ హిస్టరీ కనుక చూసినట్టయితే, వాళ్ళ స్కూలింగ్ ఎక్కడ చేసిరని చూసినట్టయితే ఎక్కువ మంది కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివిన వాళ్ళు అయి ఉంటారు. మరి గవర్నమెంట్ స్కూల్స్లో కేవలం చదువు ఒక్కటే ఉండదు, స్పోర్ట్స్ ఆడించడమో లేకపోతే ఆడుకోవడం, సరదాగా పాడుకోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ఇప్పుడు ఎందుకు ఉండట్లే? ఇప్పుడు చూపియండి, ఈ మధ్యకాలంలో ఈ 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి 15 years నుంచి సో ఎవరైనా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు పెద్ద పెద్ద స్థాయిలలో, అంటే నాకైతే నా దృష్టికి అయితే రాలేదు, ఒకవేళ వస్తే కనుక మీరు చెప్పచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు మనం చూసినాం మొన్న యూపీఎస్సీ ర్యాంక్స్ అయితే ఒక్కొక్క రాక్ చేసాడు నిజంగా. సో అత్యద్భుతంగా రాక్ చేశారు. ఒక కానిస్టేబుల్కి ఇన్సల్ట్ జరిగిందని అతను ఎగ్జామ్ రాస్తే, ఏకంగా సివిల్స్లో ర్యాంక్ కొట్టాడు. ఎస్ఐ ఇన్సల్ట్ చేసిండు, అరే పోరా నువ్వు అన్నందుకు, ఎస్ఐ ఇన్సల్ట్ చేసినందుకు ఆ కానిస్టేబుల్ ఉద్యోగానికే రాజీనామా చేసి, మరి ఇక్కడ ఎవరు గొప్ప? ఇన్సల్ట్ చేసిన ఎస్ఐ గొప్పనా, లేకపోతే ఇన్సల్ట్ చేసిందని చెప్పి ఏడ్చుకుంటా ఒక మూల కూర్చున్న కానిస్టేబుల్స్ ఎందరో ఉన్నారు. కానీ ఎస్, ఇది కాదు, ఎవడైతే నన్ను తిట్టిండో వాడితోనే సెల్యూట్ కొట్టించుకోవాలి అన్న స్పిరిట్ తోటి ఆయన మళ్ళా గదే సివిల్స్ ఎగ్జామ్స్కి మొత్తం ప్రిలిమినరీకి ప్రిపేర్ అయ్యి ఈ రోజున యూపీఎస్సీ టాపర్ అయ్యిందంటే అది మామూలు విషయం కాదు. మనం అనుకుంటాం ఎవరైనా తిట్టగానే అబ్బో వీళ్ళు తిడుతున్నారు ఇక అయిపోయింది ఇక్కడ చేయొద్దని. కానీ ఎందుకు తిట్టిండ్రు? సో నేను తప్పు చేసిన అని తిట్టిండ్రు, ఈ తప్పేందో వాళ్ళకి తెలియజెప్దాం, ఇంకా 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 దాన్ని పాజిటివ్గా తీసుకొని దానికి అనుగుణంగా పనిచేయడం, సక్సెస్ అవ్వడం, ఇది కదా జీవితం అంటే. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. సో ఈ రోజున మీరు అందరూ చాలామంది ఈ యూపీఎస్సీ టాపర్స్ని తీసుకోవచ్చు. వికలాంగులు, సో కాలు లేని అమ్మాయి యూపీఎస్సీ టాపర్ అయి చూపించింది. సో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక పర్సన్, మారుమూల గ్రామాల్లో చదివినటువంటి వాళ్ళు కూడా ఈ రోజున ర్యాంక్ కొట్టి చూపించారు. సో దట్స్ ద స్పిరిట్. సో ఇవన్నీ కూడా అందరికీ సాధ్యం కాదంటే అందరికి కూడా సాధ్యం. అరే భగవంతుడు అందరికీ 2 చేతులు ఇచ్చిండు, అందరికీ 2 కళ్ళు ఇచ్చారు. నేను వికలాంగులకు తప్ప మిగతా వాళ్ళకి చెప్తున్నా, అందరికీ సమానంగా ఇచ్చారు. బట్ మనం ఏది చూస్ చేసుకుంటే మనకు అదే వస్తుంది. మనం ఏది చూస్ చేసుకుంటాం? మనం చదవకపోతే మనకేం రాదు, మనం మైండ్ పెట్టకపోతే మనకేం రాదు. మనం చూస్ చేసుకునే దాన్ని బట్టే మన జీవితం అనేది ఆధారపడుతుంది. సో ఈరోజు చాలా ఎక్కువ చెప్తున్నాం శ్రావ్యగా, వినేటోళ్ళు అందరూ సుత్తి ఎక్కువ చెప్తున్నాం అంటారు, కానీ ప్రాక్టికల్గా నేను మాట్లాడుతూ ఉన్నా. సో ఇవన్నీ జీవితానికి కావాల్సినవి. ఈ పాలిటిక్స్ కన్నా కూడా ఇవి కదా మన జీవితానికి కావాల్సింది. బట్ మన జీవితాలు కూడా ఈ రాజకీయ నాయకులతోటే ముడివడి ఉన్నాయి కాదంటారా? వాళ్ళు తెచ్చిన గవర్నమెంట్ ఆర్డర్లు, వాళ్ళు ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్, సో ఇవన్నీ కూడా మనకి తెలియకుండానే వాళ్ళు మనల్ని ఆపరేట్ చేస్తున్నారు, మనకి తెలియకుండానే మనం వాళ్ళకి కోఆపరేట్ చేస్తున్నాం. మరి వీటన్నిటి కూడా చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? కార్పొరేట్ మాఫియాని పోయేటట్టు చూడాలి. ఈ రోజున నిరాహార దీక్ష, కార్పొరేట్ ఫీజులు తగ్గమని
ఎవరైనా కొట్లాడుతున్నారా? ఉచిత విద్య ఇమ్మని ఎవరైనా అడుగుతున్నారా? ఎవరు అడగట్లే. ఎందుకంటే మనుషులు కూడా అంటే మిడిల్ క్లాస్ బతుకులు కూడా అలవాటైపోయినాయి. అప్పు చేయడం అలవాటైపోయింది, ఇంట్రెస్ట్లు కట్టడం అలవాటైపోయింది, ఏదో బతిమ్లాడడం కూడా అలవాటైపోయింది, బతిమ్లాడి ఫీజులు కట్టడం అలవాటైపోయింది. సో దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. సో ఇప్పుడు ఏమవుతుంది? సో ఈ ఏదైతే మనకి లే ఆఫ్లు వస్తున్నాయో, సో ఏదైతే ఆర్థిక మాంద్యం అంటున్నామో, సో ఈ ఆర్థిక మాంద్యం ఎవరికి ఉన్నది? అసలు ఆర్థిక మాంద్యం అంటే ఏంది? ఎవరికి వస్తుంది ఆర్థిక మాంద్యం? గంజి నీళ్ళు తాగి వండుకునే వాళ్ళకి ఆర్థిక మాంద్యంతో పనిలే. ఎందుకంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఏదో ఒక మేరకు వెళ్తాయి. వాళ్ళు గంజి నీళ్ళు తాగన్న బతుకుతారు, ఇన్ని అన్నం మెతుకులు పచ్చడి మెతుకులు అన్న తినన్న బతుకుతారు. ఈ కోటీశ్వర్లకు ఎట్లాగో బ్లాక్ మనీ ఉంటుంది. సో ఈ లే ఆఫ్లు, ఈ డబ్బు, ఇది మొత్తం కూడా వాళ్ళ దగ్గరనే, అంటే ఎవడైతే ట్యాక్స్ ఎగ్గొడతాడో వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు మింగలేరు, కాకలేరు, ట్యాక్సులు కట్టలేరు, ట్యాక్సులు కట్టకపోతే ఊరుకోరు, లోన్లు రావు. సో ఈ మెంటల్ ప్రెషర్ అంతా ఎవరు అనుభవిస్తుంటారు నాయన అంటే మిడిల్ క్లాస్ పీపుల్ అనుభవిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, మిడిల్ క్లాస్ పీపుల్ అనుభవిస్తున్నారు. సో దీనివల్ల ఎక్కువ మీరు చూసినట్టయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కే ఎక్కువ హార్ట్ అటాక్స్ అనేవి, మాసివ్ హార్ట్ అటాక్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే ప్రెషర్స్ తట్టుకోలేక ఈ సిచ్యువేషన్ ఏంద్రని అయినా మింగలేం, బతకలేం, రేట్లు పెరుగుతూ ఉన్నాయి. సో పెట్రోల్ కావాలి, ఇప్పుడు నలుగురు పోతే మారుతి కార్ అన్న కొనుక్కోవాలి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఇవన్నీ కూడా చేయాలా. 1వ తారీఖు వస్తుంది జీతము, ఇవన్నీ చూస్తూ ఉంటే సో ఈ రోజున ఒక 100 రూపీస్ ఈజీగా ఒక 1 రూపీతో సమానం అయిపోయింది. 500 రూపీస్ 10 రూపీస్తో సమానం అయిపోయింది. ఒక నోట్ ఇడిపించినామంటే ఈజీగా ఖర్చు అయిపోతుంది. సో ఇటువంటి పరిస్థితులు మనం ఉన్నప్పుడు మనకి ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్? అసలు మనకి ఉచితం అంటే ఏంది? మనకు ఉచితం కావాల్సిందే ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేది ఇస్తే ఇటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు దానివల్ల లబ్ధి పొందుతారు, ఇటు నా పేద సోదరులు ఎవరైతే ఉన్నారో, సో గంజినీళ్ళు తాగే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఉచిత విద్య, ఉచిత వైద్యాన్ని చాలా అద్భుతంగా స్వీకరిస్తారు. ఉచితం 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 అని ఎగబడుతున్నాం, కానీ మనకు ఒక దగ్గర ఉచితం ఇస్తున్నారు, ఇంకో దగ్గర రేట్లు పెంచుతున్నారు. సో ఈ విషయం మాత్రం ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నాం. తగ్గించమనండి, పెట్రోల్ ఛార్జెస్ తగ్గించమనండి, డీజిల్ ఛార్జెస్ తగ్గించమనండి. మన తెలంగాణలో ఉన్నటువంటి వ్యాట్ పర్సంటేజ్ ఏదైతే ఉందో, పెట్రోల్ తెలంగాణలోనే మన భారతదేశంలోనే వ్యాట్ ఛార్జెస్ తెలంగాణలోనే ఉన్నాయి. సో తెలంగాణలో మీరు పక్క రాష్ట్రంలో ఒకసారి పక్కన బార్డర్కి వెళ్ళి కర్ణాటకలో పోయి పెట్రోల్ కొట్టించండి, అట్లీస్ట్ కొన్ని రూపాయల తేడా అన్న ఉంటుంది. గూగుల్లో మీరు లిస్ట్ ఉంటుంది కదా ఏ రాష్ట్రంలో ఎంత ఉంది అనేది. సో దాన్ని బట్టి అర్థమైపోతుంది. అన్నిటికన్నా కూడా తెలంగాణలో వ్యాట్ పర్సంటేజ్ అనేది ఎక్కువ మన పెట్రోల్ మీద, డీజిల్ మీద. అది తగ్గించమనండి. సో అది తగ్గిస్తే మన మిడిల్ క్లాస్ బడ్జెట్ కావచ్చు, అట్లీస్ట్ కొన్ని 100 రూపాయలు 1000 రూపాయలైనా మిగులుతాయి రోజు. అంటే నెలకి అట్లీస్ట్ ఒక 1000 నుండి 3000 రూపాయలన్నా ఈ వ్యాట్ ఛార్జెస్ తగ్గించడం వల్ల మిగులుతాయి. అండ్ అదే రకంగా ఈ స్కూల్ ఫీజులు తగ్గించమనండి. అట్లీస్ట్ మన ఉచిత విద్య, ఉచిత వైద్యం దేవుడు ఎరుగు, బట్ ఈ స్కూల్ ఫీజులు తగ్గించాలి కదా. సో దీని గురించి ఎవరు కూడా మాట్లాడరు. ఎందుకు? మాట్లాడితే మళ్ళీ సస్పెండ్ చేస్తారేమో. ఒకళ్ళు మాట్లాడితే ఏం రాదండి. ప్రతి ఒక్కళ్ళు కలిసికట్టుగా మాట్లాడి ప్రశ్నిస్తేనే ప్రభుత్వాలు అదురుతాయి, బెదురుతాయి. ఎస్, ప్రజలందరూ కూడా ఇది కోరుకుంటున్నారు. అందుకే అందరు కలిసి కోరుకున్నారు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడి తెలంగాణని సాధ్యం చేసింది. ఎందుకు? అప్పుడు ప్రతి ఒక్క చిన్న పోరగాడు కూడా, ఎల్కేజీ చదివే పోరగాడు కూడా జై తెలంగాణ అని జెండా పట్టిండు. సో ప్రతి ఒక్కరు కూడా అనుకూలించారు, ప్రతి ఒక్కరు ఐకమత్యంతో ముందుకు వచ్చారు. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మరి మనకు కావాల్సినటువంటి అవసరాలు మనం ఎందుకు ప్రశ్నించకూడదు, మనం ఎందుకు అడగకూడదు? అసలు మనకు కావాల్సింది ఏంది? ఉచిత మహిళా ఆర్టీసీ కావాలన్నా? ఏం కావాలి మనకి? మనకి జీతాలు నెల నెల ఉపాధి అనేది ఉంటే మనకు ఒక 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి బస్ టికెట్ కొనడం కష్టమా? కాదే. బియ్యం ఉచితం ఇవ్వమనండి, గ్రాసరీస్ ఉచితం ఇవ్వమనండి, ఆయిల్ ప్యాకెట్స్ రేట్లు ఎక్కువైపోయినాయి దాని ఉచితం ఇవ్వమనండి. పోనీ ఉచితం వద్దు శ్రావ్య, మాకు ఆయిల్ ప్యాకెట్ రేట్లు తగ్గిమనండి, గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి భరించమనండి, గ్రాసరీస్ని సబ్సిడీ ఇచ్చి భరించమనండి. ఈ కాన్సెప్ట్ ఎవరైనా తీసుకొస్తున్నారా? సబ్సిడీ తీసుకోమనండి, ట్యాక్స్ కడుతున్నాం కదా. సో గ్రాసరీస్లో తగ్గించమనండి, స్కూల్ ఫీజు తగ్గించమనండి, కాలేజ్ ఫీజు తగ్గించమనండి, ఈ కార్పొరేట్ మాఫియాని తగ్గించమనండి. సో గవర్నమెంట్ స్కూల్స్ని పెంచమనండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ని పెంచమనండి. సో ఇవన్నీ చేయమనండి. అది కూడా ఏమంటారు? ప్రక్షాళన. లైక్ ఈ స్కూల్స్ ఇచ్చేసి, రెసిడెన్షియల్ స్కూల్కి ఇచ్చేసి, అడ్డగోలుగా గురుకులాలు పెంచేసి, ఈ ఏదైతే ఫుడ్ పాయిజన్ 40 మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ ఈ రోజు చచ్చిపోతున్నారంటే దీనికి కారకులు ఎవరు? నిర్లక్ష్యం కాదా? మనం చూసి ఉన్నట్టు వదిలేయడం కాదా? టీవీలలో వాళ్ళు మొత్తుకుంటారు, మనకేంది? ఎట్లాగో ముఖ్యమంత్రులు వాళ్ళు మాట్లాడరు, మనకేంది? మన బిడ్డ కాదు కదా, పక్కింటోడు బిడ్డ పోయింది.
ఈ రకమైనటువంటి ఆలోచనలు ఉండబట్టే మనం ఇంకా ఇట్లా ఉన్నాం. అసలు ఉచితాలు ఎందులో రావాలి మనకి? దేనికి ఉచితం కావాలి? గ్రాసరీస్లో ఉచితం వస్తే 2 ముద్దలు ఎక్కువ తింటాం మనం ఈ రోజున ఆయిల్ రేట్ తగ్గితే అరే మన తెలంగాణలో ఎవడి ఇంటికి వచ్చినా అన్న మిరపకాయ బజ్జి తింటావా అనే పక్కోడి తింటావా సాయంత్రం టైంకి వస్తే ఛాయ్ వేస్తే ప్రేమ చేసి పంపిస్తారు. ఈ రోజున మళ్ళీ ఎవరైనా చుట్టాలు వస్తే ఈ ఆయిల్ రేట్లకి బజ్జీలు వేయాలంటే కూడా భయం అవుతుందంట ఇళ్ళలో. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఏ రేట్లు తగ్గాలి? ఈ రోజున కార్లు వేసుకొని పోతా ఉంటే నేషనల్ హైవేస్ ఈ టోల్ గేట్స్ ఏవైతే ఉన్నాయో విచ్చలవిడిగా అరే ఒకడేమో 60 రూపాయలు అంటాడు, ఇంకోడేమో 80 రూపాయలు అంటాడు, ఇంకోడేమో 100 రూపాయలు అంటారు. ఈ ఫాస్ట్ ట్యాగ్లలో ఎంత కట్ అవుతుందో మనకు అర్థం కాదు. బ్యాంకులకు వెళ్ళి మెసేజ్లు మాత్రం వస్తాయి. ఏమొస్తాయి? మళ్ళా 0.50 పైసా అని వస్తుంది. మరి మిగతా 50 పైసా ఎవడు మింగినట్టు? ఎక్కడికి పోయింది? ఎట్లా కట్ అయింది? ఆ 50 పైసా జమ చేసి ఎన్ని కోట్ల రూపాయలు అవుతున్నాయి? ఫాస్ట్ ట్యాగ్లో అట్లీస్ట్ టోల్ గేట్ ఛార్జెస్ తగ్గుతున్నాయా? ఈ రోజున కార్లో పోవాలంటే అందుకే సపోర్ట్ చేయక ఆర్టీసీ బస్సులో పోతే బెటర్ అనుకొని చాలామంది ఆలోచిస్తున్నారు. అడుగడుగున టోల్ గేట్లు, ఆ టోల్ గేట్లకి మనం అడుగడుగున పైసలు కడితే పొయ్యి వస్తే 1000 రూపాయలు. అరే ఇక ఫాస్ట్ ట్యాగ్ సంగతి నేను చెప్తాను. ఎక్కడైనా లాంగ్ పోయినాం అనుకో, ఇక్కడ నుంచి వైజాగ్ పోతే లేకపోతే ఇంకెక్కడికో పోతే, అదే ఫాస్ట్ ట్యాగ్ ఉంటే ఇంకొంచెం ఏదో 100 రూపాయలు తేడా ఉంటుంది అంతే. క్యాష్ అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది. అదేదో వీడు మనల్ని ఉద్ధరించినట్టే మన ఫైన్ మీద ఫైను. మనం స్కూల్లో చదువుతున్నాం, వాడు ప్రిన్సిపల్, అందుకని క్యాష్ అయితే మనం ఎక్కువ కట్టాలని ఎక్స్ట్రా పైసలు తీసుకుంటారు. బట్ దీని గురించి ఎవరు అడగం, క్వశ్చన్ చేయడం. ఎందుకంటే ప్రశ్నించడం బంద్ చేసినాం. మన చుట్టూ చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లో మనం చిక్కుకపోయినాం, ఈదుతున్నాం. అట్లీస్ట్ మన ఎమ్మెల్యేని కానీ ఎవరిని కానీ ఎంపీని కానీ పోయి కూడా మనం అడగం. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అవుతున్నాయి. ఏ ఒక్కడన్నా ఫాస్ట్ ట్యాగ్ల గురించి మాట్లాడుతుండా? ఏ ఒక్కడన్నా టోల్ గేట్స్ గురించి మాట్లాడుతుండా? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నువ్వు పార్లమెంట్లో కూసో, నువ్వు మాట్లాడు. తెలంగాణలో టోల్ గేట్ల సంగతి ఏంది, ఎందుకు ఇన్ని పైసలు వసూలు చేస్తున్నాయి, తగ్గియండి. ఏ ఒక్కడన్నా బిల్ పాస్ చేయమని ఈ టోల్ గేట్ల గురించి పార్లమెంట్లో మాట్లాడినోడునా? ఇప్పుడు అడగండి. ఇంతమంది నించుంటారు కదా, బీజేపీ నుండి నించుంటారు, కాంగ్రెస్ నుంచి నించుంటున్నారు, బీఆర్ఎస్ నుంచి నించుంటున్నారు. ఎవడన్నా ఈ ఫాస్ట్ ట్యాగ్ల ప్రస్తావన తీసుకొస్తుండా? టోల్ గేట్ల ప్రస్తావన తీసుకొస్తుండా? టోల్ గేట్ల దగ్గర ఎంతెంత దందా జరుగుతుంది, ఎంత శృతి మించి పైసలు తీసుకుంటున్నారు, మరి ఇవి తగ్గించే ప్రయత్నం ఉందా? సో మరి కేంద్ర ప్రభుత్వమే కదా వేసేవి. సో ఇవన్నీ ఎవరు అడగాలి? ఏ పార్టీ నాయకులు కూడా అడుగుతలేరు. మాట్లాడితే ఇట్లా దండం పెడతారు, రోడ్ షోలు వేసి ఇట్లా చెయ్యి ఊపుతారు, వెళ్ళిపోతారు. మరి వాళ్ళు ఇద్దామనుకుంది ఏంది? ఉచిత విద్య ఇద్దాం అనుకుర్రా, వైద్యం ఇద్దాం అనుకుర్రా? సో కేంద్రంతో మాట్లాడి ఏం కొట్లాడదాం అనుకుంటున్నారు, పార్లమెంట్లో ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు?